వచ్చే నెల 28వ తారీఖు హనుమంతుల మందిర ప్రతిష్ట కార్యక్రమం. వచ్చే నెల ఎందుకు ఏమిటి అని ఆశ ఉంటే నేను జపనయ్య గారిని డేట్ అడిగాను. నాన్న వేరే వాళ్ళకి డేట్ జపనయ్య గారిని అడిగాను. అడిగినప్పుడు నీకు ఏ నెల కావాలన్నా అంటే ఆగస్టు 28వ తారీఖే కావాలని అడిగాను. అడిగితే అది వేరే వాళ్ళకి డేట్ ఇచ్చేసాను నాన్న అని అడిగినప్పుడు చూస్తాం ఒకసారి మీకోసం అన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ప్రార్థన బట్టి మరి వేరే సేవకులకి ఇచ్చిన దేవుని కార్యం ఏంటంటే దైవజనుడు సరే అన్నారు. అది చెప్పిన తర్వాత ఒక సేవకుడు ఫోన్ చేసి ఆ సేవకులు ఉన్నారు, ఆ డేట్ నాకే ఇచ్చారు నాన్న, పగలు యవనస్తులు కొడితే సాయంత్రం మీటింగ్ పెట్టడానికి ఖరారు చేసుకున్నాను అన్నారు. అయినప్పుడు నేను ఒకటే చెప్పాను, మా దైవజనులు ఆ దినము పుట్టినరోజు, వారు పడిన ప్రయాస ఈ మినిస్ట్రీలో వారు పడిన ప్రయాస భారము నేను గుర్తించి ఆ దినము మందిర ప్రతిష్ట కార్యక్రమం దేవుడికి మహిమార్థమే మహిమకరంగా జరిగించాలని ఆశ కలిగి ఉన్నాము అని వారికి తెలియచేసినప్పుడు దేవుడు వారి మనసును మార్చి ఆ రోజు డేట్ ఇవ్వడానికి కృప చూపించాడు. దైవజనుల ప్రయాసను గుర్తించిన వారు దీవించబడతారు. ఈనాటి దినాల్లో ప్రయాసను గుర్తించి వారు కొదువైపోయారు, చాలా కొదువైపోయారు. అయినప్పటికీ భారం కలిగి పరిచయం చేస్తున్నాము. ప్రతిరోజు మరి మన ఉపవాస ప్రార్థనలు కానీ సువార్తలు ఉంటే ప్రార్థనలకు వెళ్తూ మరి హనుమంతులగూడెం మందిర విషయంలో ప్రయాసపడుతున్నాం. దేవుని కృపను బట్టి ఇంకా కొద్ది పనుంది. దాదాపుగా 100%లో 30% పని అయింది. ఇంకా 70% పనుంది. అయినప్పటికీ దేవుని మీద భారం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే సమస్తం సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. మనుషుని ఆ దినంకై మరి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మా ఆశ ఏంటంటే ఇప్పటికీ మనకి 12 మందిరాలు ఇచ్చాడు దేవుడు. 8 మందిరాలు దీంతో కలుపుకునే 12 మందిరాలు ఇచ్చాడు. 12 మందిరాలను 12 పక్కన ఇంకో సినిమా పెడితే ఒకటే ఆశపడ్డా, దేవుని కొరకు షడ్రకు మెషకు అబేద్నెగోల వలె ప్రాణం విడిచిపెట్టడం కూడా కాలేదు. దేవుని కోసమే నిలబడుతున్నాము. ఎందుకంటే ఇది భారం. ఒకటే ఆశ, నేను రాకడ వచ్చేస్తే 1 మందిరం అన్నా కట్టి నీ ఎదుటి నిలబడాలి అని ఆశ. ఇంకా రాకడ ఆలస్యమైతే 120 మందిరాలు కట్టి నీ ఎదుటి నిలబడాలని ఆశ. హల్లెలూయా. మంచిది. నేను దినమున ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలను బయలుపరిచాడు. ఆ మాట మీ ఎదుట ఉంచాలని ఆసక్తి కలిగి ఉన్నా. ఈరోజు దేవుని మాట కొద్ది నిమిషాలు నేను ముగించేస్తాను. మళ్ళీ ఇంకోవాలి కదా. ఈనాటి ధ్యానము, నీవు నీ కుటుంబం భక్తిలో నిలబడితే ఆశీర్వదించబడతారు. ఈరోజు ఇదే దేవుని మాట. నీవు నీ కుటుంబం భక్తిలో నిలబడితే ఆశీర్వదించబడతారు. భక్తి అనంటే ఏంటి? దానికి అర్థం, భక్తి అంటే ఎలా చేయాలి, ఏ రీతిగా చేయాలి? భక్తి అంటే ముఖశుద్ధికి చేసే భక్తి అంటారు. భక్తి అంటే దేవునికి లోబడటం అంటే భక్తి అంటారు. దేవుని మాట వినే విషయంని భక్తి అంటారు. ప్రార్థన చేసేది కూడా భక్తి అంటారు. దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉండేదే భక్తి అంటారు. ఇది కలిగి ఉంటేనే భక్తి అని అంటారు. అర్థమైందండి? దీంట్లో ఇంకా ఉన్నాయి. నీతి కలిగి ఉండటమే భక్తి, యథార్థత కలిగి ఉండటమే భక్తి, భక్తి. ఈనాటి దినాలలో ఈ భక్తిలో చాలా మంది
ఒకటి దూరం చేసుకుంటున్నారు. ఏంటయ్యా అంటే ప్రార్థన. ప్రార్థన ఎప్పుడైతే చేయక మాని దూరం అవుతావో సమస్యలకు దగ్గర అవుతాం, ఆయా ఇబ్బందులు ఆయా పరిస్థితులకు దగ్గర అవుతాం. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేయకే అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. భక్తిలో సరిలేక నిలబడకే అనేక మంది ఆయా సమస్యలో పడిపోతున్నారు. ఈ రోజున నీవు నీ కుటుంబం భక్తిలో సరిగ్గా ఉన్నారా, నిలబడి ఉన్నారా లేదా చెప్పండి. సేవకులైతే కొందరైతే భక్తిలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మనుషులు దాడులకు మనుషులను బట్టి వారు భక్తి దూరం చేసుకుని వారు దేవుని పరిచర్ని సేవను విడిచిపెట్టి వారు పనులు చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? భక్తిని విడిచిపెట్టి నువ్వు దేవుని విడిచిపెట్టి నీకు నచ్చినట్లుగా నడిస్తే ఒకటి విడిచిపెట్టబడిన గుంపులో నీవు ఉంటావు. భక్తిని విడిచిపెట్టక దేవుని యందు శ్రద్ధాశక్తి కలిగి భక్తిలో నిలబడి కొనసాగుతూ దేవునికి విధేయత కలిగి ఉన్న వారి యొక్క డ్యూటీలో నూనె ఉంటుంది. వారు ఎత్తబడతారు. వారు ఏమవుతారు? ఎత్తబడతారు. భక్తిలో సరిలేని వారు, భక్తిలో సరిగా ఉన్న వారి యొక్క రెండు కుటుంబాలు చూపిస్తాను. దావీదు అంటాడు కదండి, నేను నా కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వాదకరముగా ఉంచయ్యా అని కోరుకుంటాడు. అవునా? ఇప్పుడు మనము మన కుటుంబం ఆశీర్వించబడాలా? అయ్యా ఫోన్ పక్కన పెట్టు. ఓకే, రైట్. ఇప్పుడు భక్తి గురించి మనం మాట్లాడితే ప్రారంభ దశలో దేవుడు ఎవరిని నియమించాడట?